మనకున్న అహంకారం మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. వినయం, సహనం, అలాగే గమనించేటువంటి శక్తి ఉంటేనే నిజమైన విజయం మన సొంతమవుతుంది. మరి ఈ కొటేషన్ అయితే మన జీవితంలో అప్లై చేసుకుంటే చాలా చాలా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి మంచి స్టోరీని అయితే ఈరోజు తెలుసుకుందాం. చిన్నపిల్లల కోసం అయితే ఈ స్టోరీని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామంలో రాము అనేటువంటి ఒక 10 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ కొంచెం అహంకారంతో ఉండేవాడు. తన తెలివి వల్లనే తాను అందరికంటే గొప్పవాడిని అని చెప్పి ఎప్పుడు భావిస్తూ ఉండేవాడు. అతని తండ్రి ఒక రైతు, చాలా కష్టపడేటువంటి మనిషి అన్నమాట. తల్లి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఒకరోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పిల్లలందరినీ ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, జీవితంలో విజయం అంటే ఏంటి అని చెప్పి. అందరూ తమ తమ సమాధానాలని చెప్తూ ఉంటారు. కొందరు డబ్బు సంపాదించడం అంటారు, మరికొందరు మంచి ఉద్యోగం పొందడం అంటారు. కానీ రాము మాత్రం గర్వంగా లేచి ఇతరుల కంటే ముందుండడం, అందరినీ ఓడించడం, ఇదే విజయం అని చెప్తాడు. గురువుగారు ఒక చిరునవ్వుతో చూసి ఏమీ అనకుండా రాముని అహంకారం తగ్గించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ టీచర్ రాముని పిలిచి, రాము, నీకు ఒక పని ఉంది. ఈ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి కూడా ఉండేటువంటి పండ్లు కూడా ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ చెట్టు ఏదో కనుక్కొని దాని పండ్లు తీసుకొని రా అని చెప్పి చెప్తాడు. రాముకి చాలా ఉత్సాహం వేస్తుందన్నమాట. ఎందుకంటే ఎలాంటి పని ఇచ్చారంటే గురువుగారు, ఇది చాలా సులభమైంది, చాలా ఈజీగా చేసేస్తాను, ఇది అందరికన్నా కూడా అందరిలో గొప్పగా చెప్పుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి నాకు అసలు పెద్ద పనేమి కాదు, చాలా ఈజీ, సింపుల్ అని చెప్పి అడవిలోకి వెళ్తాడనమాట. కొంత దూరం నడుస్తాడు. ఎక్కడ చూసినా చెట్లు, పూలు, పక్షుల శబ్దాలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ టీచర్ చెప్పినటువంటి లక్షణాలు ఉన్న చెట్టు మాత్రం కనిపించలేదు. దగ్గరగా సాయంత్రం అవుతుంది. రాము బాగా అలసిపోతాడు. తాను తప్పుదారిలో వచ్చానేమో అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఒక వృద్ధుడు కనిపిస్తాడు. ఆ ముసలాయన చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటాడు. చేతిలో ఒక చిన్న కర్ర ఉంటుంది. అతను రాము దగ్గరికి వచ్చి, ఏం బాబు, ఏంటి ఇక్కడ, ఏం పని నీకు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రాము ఆ తాతయ్యని, తాత, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పండు కలిగిన చెట్టు ఉందంట, అది ఎక్కడ ఉంటుంది అని చెప్పి అడుగుతాడు. దానికి ఆ ముసలాయన, ఇది కనుక్కోవడం అంత సులభం కాదు బాబు, నువ్వు నిజంగా ప్రయత్నిస్తే గనుక దొరుకుతుంది, ముందు నువ్వు ఈ అడవిని గమనిస్తూ ఉండు అని చెప్తాడు. రాము ఫస్ట్లో కొంచెం కోపం వచ్చినా సరే ఆ ముసలాయన మాటలు వినాల్సిందే అని చెప్పి అనుకొని కాసేపు అక్కడే కూర్చొని చుట్టూ గమనించడం ప్రారంభించాడు. చుట్టూ ఉన్న అడవిని గమనిస్తూ పెద్దాయన చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. దాంతో ప్రకృతిని అర్థం చేసుకోవడం కొంచెం ఈజీ అనిపించింది రాముకి. కాసేపు అలా గడిపిన తర్వాత పక్షులు ఎలా గూళ్ళు కడుతున్నాయో, చీమలు ఎలా కష్టపడుతున్నాయో, గాలి ఎంత మృదువుగా వస్తోందో, ఇలాంటివన్నీ గమనించసాగాడు. కొద్దిసేపటి తర్వాత అతని మనస్సు ప్రశాంతంగా మారింది. అప్పుడే అతనికి ఒక చిన్న మార్గం కనిపించింది. అది ఒక సన్నటి దారి. ఆ దారిలో వెళ్ళి చూసేసరికి ఒక అందమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టులో ప్రత్యేకమైనటువంటి పండ్లు ఉన్నాయి. రాము చాలా ఆనందపడ్డాడు. ఆ చెట్టుకున్న పళ్ళను తీసుకొని రాము తన గ్రామానికి వెళ్ళిపోతాడు. తరువాత రోజు గురువుగారిని కలుస్తాడు. గురువుగారు, నేను ఆ చెట్టును కనుగొన్నాను అని చెప్పి గర్వంగా చెప్తాడు. గురువుగారు ప్రశాంతంగా అడిగారు, నువ్వు ఆ చెట్టును ఎలా కనుక్కున్నావు అని చెప్పి. రాము కాసేపు ఆలోచించిన తర్వాత, మొదట నేను వెతికాను కానీ దొరకలేదు, తర్వాత ఒక వృద్ధుడు చెప్పినట్లుగా నిశ్శబ్దంగా గమనించడం ప్రారంభించాను, అప్పుడు నాకు దారి కనిపించింది అని చెప్పి చెప్తాడు. దానికి గురువుగారు నవ్వుతూ, రాము, ఇదే నీకు నేర్పాల్సిన పాఠం. జీవితంలో విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు, సహనం, వినయం, గమనించే శక్తి, ఇవే అసలైన విజయాలు అని చెప్పి చెప్తాడు. రాము తన తప్పును అర్థం చేసుకున్నాడు. తన అహంకారం వల్లనే మొదట చెట్టుని కనుక్కోలేకపోయానని, వృద్ధుని మాటలు తనలో చైతన్యం కలిగించేసరికి సహనంతో
విజయాన్ని సాధించానని చెప్పి రాము అనుకున్నాడు. ఇక అంతే, తర్వాత రోజు నుంచి రాము మారిపోతాడు. అతను మరింత వినయంగా, సహనంగా ఉండడం ప్రారంభించాడు. ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకున్నాడు. తన తెలివిని గొప్పగా చూపించడానికి కాదు, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. కానీ అతని గొప్పతనం అతని విజయాల్లో కాదు, అతని వినయంలో కనిపించేది. మరి ఈ స్టోరీ మీకెట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అహంకారంతో ముందుకు వెళ్లకుండా ప్రతి వాళ్ళని కలుపుకుంటూ, అలాగే ఓర్పుతో, సహనంతో, వినయంతో ఉంటే ఇతరులకి సహాయం చేసే గుణం గనక మనదైతే ఆ విధి కూడా మన ముందు తల ఉంచుతుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా ఈ కథనైతే చూపించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.